60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. రైట్ టు ప్రాపర్టీ ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ గా సుప్రీంకోర్టు రీసెంట్ గా ఒక జడ్జిమెంట్ తెలిపింది. ఆస్తి హక్కు ఒక రాజ్యాంగపు హక్కు. మనకు తెలుసు రైట్ టు ప్రాపర్టీ అనేది ఇంతకుముందు ఫండమెంటల్ రైట్ అన్నమాట. మనకి రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచి అంటే జనవరి 26, 1950 నుంచి 44వ రాజ్యాంగ సవరణ 1978 వరకు అంటే దాదాపు 28 సంవత్సరాల పాటు ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా ఉండేది. అయితే 44వ రాజ్యాంగ సవరణ 1978లో ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుగా తీసేసి అది రాజ్యాంగంలో ఆర్టికల్ 300A పెట్టారు. అంటే ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో తీసేసి కాన్స్టిట్యూషన్లో 300A పెట్టారనమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్టికల్ 300A కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూషనల్ రైట్, ఆస్తి హక్కు అనేది కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పిందనమాట. ఇక్కడ మనం గమనిస్తే మొత్తం ఈ కేసు బెంగళూరు మైసూర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కారిడార్ దీనికి సంబంధించిన కేసు. ఆస్తి తీసేసుకుని అంటే వాళ్ళ ప్రాపర్టీ తీసుకుని ఈ కారిడార్ కోసం వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వలేదు, పరిహారం ఇవ్వలేదు అనమాట. రైట్ టు అడిక్వేట్ కాంపన్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 2003 పాత రోజుల్లో ఆస్తి తీసేసుకుని ఆ ప్రైజెస్ ఇప్పుడు ఇస్తామని కాదు, ఇప్పుడున్న రేట్లతో అడిక్వేట్ కాంపన్సేషన్ ఇవ్వాలి, ఇన్ని సంవత్సరాలు ఇవ్వకుండా ఎందుకున్నారని చెప్పి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు వెల్ఫేర్ స్టేట్లో సంక్షేమ రాజ్యంలో ఆస్తి హక్కు అనేది కనీస మానవ హక్కు అని చెప్పి, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని చెప్పి, కాన్స్టిట్యూషన్ రైట్ అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఏ వ్యక్తికైనా అడిక్వేట్ కాంపన్సేషన్ పే చేయకుండా అతని ఆస్తి లాక్కోవడం తప్పని కూడా చెప్పింది. మ్యాకియవెలి అని చెప్పి ఒక పొలిటికల్ థింకర్ ఉంటారు, ఆయన ఒక మాట అంటారు, మెన్ కెన్ రెడీలీ ఫర్గివ్ ద మర్డర్ ఆఫ్ హిస్ ఫాదర్ దాన్ కాన్ఫిస్కేషన్ ఆఫ్ హిస్ ప్యాట్రిమనీ. మనుషులు తండ్రిని చంపినా క్షమించగలరు కానీ తండ్రి ఇచ్చిన ఆస్తిని లాక్కుంటే క్షమించలేరని చెప్పి మ్యాకియవెలి అంటారనమాట. అంటే పీపుల్ ఆర్ వెరీ టచ్ అబౌట్ దర్ ప్రాపర్టీ. మనం కనుక గమనిస్తే 1950 నుంచి 1978 మధ్యలో ఈ రైట్ టు ప్రాపర్టీ మీద చాలా కేసెస్ వచ్చాయి. అప్పట్లో అది ఫండమెంటల్ రైట్ కూడా. శంకరి ప్రసాద్ కేస్, సజ్జన్ సింగ్ కేస్, ఈ కేసులన్నీ కూడా ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ప్రాపర్టీ మీద సీలింగ్ విధించి ప్రాపర్టీ కనుక పోతే మనుషులు ఎంత హర్ట్ అవుతారు అనే దాని మీద ఈ కేసులన్నీ నడిచాయన్నమాట. రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా ఉన్నప్పుడు దాని మీద చాలా కేసెస్ వచ్చాయి. ముఖ్యంగా పార్లమెంట్ ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా 9th షెడ్యూల్ యాడ్ చేసింది రాజ్యాంగానికి. ఈ 9th షెడ్యూల్లో ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు తీసుకొచ్చారనమాట. ఈ భూ సంస్కరణలో భాగంగా ల్యాండ్ సీలింగ్ చట్టాలు కూడా వచ్చాయి. అంటే పర్ క్యాపిటల్ ఎంటైటిల్మెంట్ ఆఫ్ ల్యాండ్, తలసరిగా ఒక్కొక్కళ్ళు ఎంత భూమి కలిగి ఉండొచ్చు అనే దాని మీద. సో ఇలా ల్యాండ్ సీలింగ్ విధించినప్పుడు అనేక కేసులు అంటే వాళ్ళ భూమి పోగొట్టుకున్నప్పుడు చాలా మంది కొన్ని వందల సంఖ్యలో సుప్రీంకోర్టుకి హైకోర్టులకు వెళ్ళారు, నా ఆస్తి హక్కు భంగం కలిగింది అని చెప్పి. అయితే అప్పట్లో చాలా కేసులు సుప్రీంకోర్టు కూడా వచ్చాయి. 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుగా తీసేసి ఆర్టికల్ 300A చేర్చారనమాట. అంటే అదొక చట్టబద్ధమైన హక్కుగా చేశారు. సుప్రీంకోర్టు అదే ఇప్పుడు పునరుద్ఘాటించిందనమాట. ఆస్తి హక్కు అనేది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్, ఒక రాజ్యాంగం ఇచ్చిన హక్కు, రాజ్యాంగపు హక్కు అని చెప్పి. ఇటువంటి క్వశ్చన్ ఇంత ముందు కూడా యూపీఎస్సీలో వచ్చింది. ఆర్టికల్ 326 కింద 326 కింద రైట్ టు ఓట్ అనేది లీగల్ రైటా, కాన్స్టిట్యూషనల్ రైటా, న్యాచురల్ రైటా ఇలా వచ్చిందనమాట. దానికి యూపీఎస్సీ కీలో కాన్స్టిట్యూషనల్ రైట్ అని ఇచ్చింది. రైట్ టు ఓట్ ఆర్టికల్ 326లో ఉంది. ఓటు వేసే హక్కు రాజ్యాంగపు హక్కు అని చెప్పి యూపీఎస్సీ తన ఫైనల్ కీలో ఇచ్చిందనమాట. అదేవిధంగా రైట్ టు ప్రాపర్టీ అనేది ఆర్టికల్ 300A ఉన్న రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ కాదు, ఇప్పుడు అది లీగల్ రైటా, న్యాచురల్ రైటా, కాన్స్టిట్యూషనల్ రైట్ అన్నప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్గా జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. ఇక్కడ మనం ఒక తేడా అర్థం చేసుకోవాలి. న్యాచురల్ రైట్ అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్ అంటే ఏంటి, లీగల్ రైట్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషనల్ రైట్ అంటే ఏంటి. న్యాచురల్ రైట్ అంటే సహజ సిద్ధంగా మనుషులుగా మనం భూమి మీద పుట్టినందుకు మనం అనుభవించే హక్కుల్ని న్యాచురల్ రైట్స్ అంటాం. వాటికి లీగల్ గ్యారంటీ ఉన్నా లేకపోయినా, కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఉన్నా లేకపోయినా వీటన్నిటిని న్యాచురల్ రైట్స్ అంటాం. తర్వాత ఫండమెంటల్ రైట్స్ అంటే మన రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్గా గుర్తించబడిన రైట్ అనమాట. అది ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్ చాప్టర్లో ఉండొచ్చు. ఆ తర్వాత జ్యుడిషియల్ డెసిషన్స్ ద్వారా, ఉదాహరణకి రైట్ టు ప్రైవసీ ఇస్ ఫండమెంటల్ రైట్ అన్నాం. కాన్స్టిట్యూషనల్ రైట్ టు ప్రైవసీ ఎక్కడ లేదు, కానీ ఆర్టికల్ 21లో పర్సనల్ లిబర్టీలో దాన్ని సుప్రీంకోర్టు అన్వయించింది అనమాట. అదేవిధంగా మేనకా గాంధీ కేసులో రైట్ టు గో అబ్రాడ్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. అట్లా కాన్స్టిట్యూషన్ నుంచి డైరెక్ట్గా వచ్చిన ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో వచ్చిన రైట్స్ కానీ, లేదా సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ రకరకాల రైట్స్ పర్సనల్ లిబర్టీ కింద మిగతా ఫండమెంటల్ రైట్స్ కింద తీసుకొచ్చిన రైట్స్, డిక్లేర్ చేసిన రైట్స్ అనమాట, వాటిని ఫండమెంటల్ రైట్స్ అంటాం. ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ రైట్ రాజ్యాంగం నుంచి ఒరిజినేట్ అయ్యే రైట్స్. ఉదాహరణకి రాజ్యాంగంలో ఆర్టికల్ 300A నుంచి ఒరిజినేట్ అయ్యే రైట్ కాబట్టి రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్. ఆస్తి హక్కు రాజ్యాంగపు హక్కు అన్నారు. అదేవిధంగా మనం చూస్తే ఆర్టికల్ 326 ఓటు వేసే హక్కు, ఆర్టికల్ 326 యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ వయోజన ఓటు హక్కు అనేది కాన్స్టిట్యూషన్ రైట్ అన్నారు. తర్వాత లీగల్ రైట్స్ అంటే ఏంటి, చట్టబద్ధమైన హక్కులు అంటే ఏంటి, చట్టాలు మనకిచ్చే హక్కులు.
ఉదాహరణకి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మనకి ఉపాధి హామీ దొరికింది, అది చట్టబద్ధమైన హక్కు. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా మనకు ఫుడ్ దొరికింది, అది చట్టబద్ధమైన హక్కు. ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా మనకి సమాచారం తెలిసిన హక్కు ఉంది, అది చట్టబద్ధమైన హక్కు అన్నమాట. లీగల్ రైట్స్, కాన్స్టిట్యూషన్ రైట్స్, న్యాచురల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, వీటికి తేడా తెలియాలి.